హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. రీసెంట్గా పిఠాపురంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వెనక బ్యానర్ పైన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా వేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటో చాలా పెద్దగా వేశారని చెప్పేసి వర్మ గారు చాలా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. అసలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వర్మ గారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా వేశారు? లేదా పిఠాపురం ఎమ్మెల్యే అక్కడ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మాకు పిఠాపురంలో ఎమ్మెల్యే కాబట్టి పెద్ద గీయాల్సి వచ్చిందా అనే విషయం పైన మాట్లాడడానికి. సార్, అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా వేయడం అయింది అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దగా ఇస్తే వర్మ గారు ఎందుకు ఫీల్ అయ్యారు? వర్మ గారు దయాదాక్షిణ్యాలతో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం వర్మ గారు అడ్డా. ఆయన పొలిటికల్ సెనారియోలో ఇండిపెండెంట్గా గెలవడం అన్నది రేరెస్ట్ ఫినామినా. దట్ ఈస్ ప్రూవెన్ లెథల్. సో ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే, అది ఒక మున్సిపల్ కమిషనర్ గారి అధ్యక్షతన జరుగుతున్న ఒక మీటింగ్. దాంట్లో ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రోటోకాల్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ బ్యానర్లో ముఖ్యమంత్రి గారి ఫోటో పెద్ద వేయాలి. పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా ప్యారల్గా ఫోటో వేయచ్చు. పైపచ్చు అంత సైజ్ వేయకూడదు. అవేవి కొన్ని నామ్స్ ఉంటాయి. ఫ్లెక్సీలు ఎలా పడితే అలా పెట్టడానికి కొన్ని కుదరవు కొన్ని సందర్భాల్లో. ముఖ్యమంత్రి గారి సమావేశాలు, ప్రభుత్వ రంగ సమావేశాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి గారికి ప్రోటోకాల్ ఉండి తీరుతుంది. సో ఆ సినారియోలో ఏమైందంటే, వర్మ గారు దాన్ని డిసెంట్ తెలియజేశారు. అక్కడ స్టేజ్ మీద దిగిపోయారు. తర్వాత గౌరవ కమిషనర్ గారు వచ్చి ఆయన్ని కొంచెం కన్విన్స్ చేస్తే పాపం మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి ఏదో మాడదామని వెళ్ళాడు. కానీ అక్కడ కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు గాయం అయ్యి వాళ్ళు ఒప్పుకోలే. వర్మ గారిని ఆ స్టేజ్ నుంచి కిందకి దింపేసి గౌరవ చేసుకుని బయటకు తీసుకెళ్ళిపోయారు. మన నిరసన తెలియజేయవలసిందే సార్, దిస్ ఈజ్ నాట్ టాలరబుల్, ఇది కంటిన్యూస్గా మన మీద జరుగుతున్న వివక్ష అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇక్కడ ఇందులో మనకి హిడెన్ ఎజెండాలు నెక్స్ట్ ఇదేని కాకుండా, ఈ ఉనికి లేని జనసేన పార్టీ ఉనికి నిరంతరం 45 సంవత్సరాలు చిలుకున్న తెలుగుదేశాన్ని బుల్డోస్ చేసుకుంటూ యాజ్ ఇఫ్ మా వల్ల మీరు అని ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన మాటల్ని జస్టిఫై చేయడానికి కొన్ని చిన్న చిన్న కోతి విన్యాసాల కింద కనబడుతున్నాయి. ఈ కోతి విన్యాసాల్లో ఒక టాల్ లీడర్స్ లైక్ వర్మ గారు ఇలాంటి వాళ్ళు టాలరేషన్స్ 0 అవుతున్నాయి. ఇందులో బీజేపీ ఇలాంటి వాళ్ళు అందరూ ఎక్కడ పడితే అక్కడ ఉనికి లేని వాళ్ళకి ఉనికి కల్పించింది తెలుగుదేశం. సో ఆ ప్రస్థానంలో వాళ్ళ క్యాడరు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు త్యాగాలు. వాళ్ళు 21 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే 21 స్థానాలు తెలుగుదేశం త్యాగం చేస్తే వాళ్ళు గెలిచారు. ఒరిజినల్గా అంత తీసిమరకాలు జనసేన పార్టీలో ఎవరు లేడు, ఇండిపెండెంట్గా వాళ్ళు గెలవలేరు కూడా. సో ఆ సినారియోలో వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? పాయింట్ 1. ఇదే బీజేపీ కూడా ఇదే పనికిమాల పని చేసింది అనుకోండి, అసలు ఊరుకోరు. ఇక్కడ ఏమవుతుందంటే, ముఖ్యంగా రీజనల్ పార్టీలో వాళ్ళ అధినాయకుడిని ఎప్పుడైతే పెనట్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఎక్కడ చిన్న విషయం తేడా వచ్చినా వాళ్ళ మనోభావాలు చాలా తీవ్రతరంగా అయిపోతాయి. అందులో ఆయన రెస్పెక్టివ్ చైర్ మున్సిపల్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని చంద్రబాబు గారు ప్రోటోకాల్ ప్రకారం కూడా ఆయనకు పెద్ద ఫోటో వేసి తీరాలి. సో అలాంటి వాళ్ళు ఒప్పుకోరు. నాన్ యాక్సెప్టబుల్ సిచ్యువేషన్స్లో ఈ విధంగా విముఖత తెలియజేయడం సర్వసాధారణమైన ప్రక్రియ. అండ్ ఇలాంటి ఈ విభేదాలు కూటమి విడిపోవడానికి ఏమైనా మెయిన్ రీజన్ అయితే అంటే విడిపోడండి. పవన్ కళ్యాణ్కి చేత కాదు, బయటికి వెళ్ళి బతకలేడు. బీబీ అంటారు, బయట బతకలేనోడు పేరు ఎవరైనా చెప్పంటే పవన్ కళ్యాణ్. అంచేత ఆ ఉపద్రవం లేదు. పవన్ కళ్యాణ్ కనుక ఇవాళ నేను మేసాలు, నేను మొగాడిని తోడకూడని తొలగొట్టి బయటకు వచ్చాడు అనుకోండి, ఈ 3 ఏళ్ళు కాలక్షేమం చేసుకోవడం. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో పుట్టగతులు ఉండవు పార్టీకి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్టివ్ వేలో పార్టీని నిర్మించుకోవట్లే. నెక్స్ట్ కార్యకర్తల్ని కన్సాలిడేట్ చేసి ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ చేసుకునేంత స్ట్రాటజీ లాజిక్ వాళ్ళ దగ్గర లేదు, వేరే తెలుగుదేశం ఉన్నంత. సో ఆ మెలకులు నేర్చుకుని ఈ జన్మకు కదా వచ్చే జన్మకు కూడా ప్రాక్టికల్గా ఫీజిబిలిటీ లేదు. ఈ విధంగా ఊడిగొని రాజకీయాలు, కొళాయికి వెళ్ళి కూర్చుని ఆ కొళాయి ఎలా ఫంక్షన్ చేస్తుందో చూపించండి అని ఓవర్ యాక్షన్లు చేస్తే వాడు తట్టుకోలేదు. ఇది గిన్ని, ఇందులో నీళ్లు పట్టాలి. నేను చూశారు కదా కార్యక్రమాలు. అక్కడ మాట మంతి అని చెప్పి కార్యక్రమం పెట్టి మాట్లాడడానికి వచ్చిన జనాలతో మాట్లాడకుండా గసిరీసి పంపిస్తుంటే అక్కడ వాళ్ళు నిరసన తెలియజేస్తూ గేట్ దగ్గర కూర్చుని ఉన్నారు, రిలే నిరసనలు చేసుకుంటూ ఏది రోడ్లు ఏమని. సో ఆ సినారియోలో వాళ్ళతో మాట్లాడకుండా అధికారికి అప్పచెప్పి పొమ్మంటే ఇది ఏమైనా షో పుట్టపులకి వెళ్తున్నారు వీళ్ళు. ప్రజాస్వామ్యంలో నెక్కచ్చిగా మాట మంతి అనే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అక్కడ వాళ్ళ సమస్యలు వినే ఓపిక కావాలి. తర్వాత అవతల విని వాళ్ళ స్టేచర్ని బట్టి వాళ్ళు గౌరవించేది కదా. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ సినిమాలు చూడండి, కోట శ్రీనివాసరావు గారు ఏదో ఓవర్ యాక్షన్ చేసినట్టు చేసి ఇమీడియట్గా వెళ్ళి డెటాల్ ఫెనాయిల్తో చేతులు కడుక్కున్నట్టు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఏంటి వివక్ష? గిరిజన ప్రాంతాలకు సందర్శనకి వెళ్ళడం, అక్కడ వివక్షకు గురవుతున్నట్టుగా చేతులు కడుక్కుని కాలు కడుక్కొని వస్తుంటే ఇదేనా మానవత్వ విలువలు? ఇవన్నీ తీవ్ర ఆక్షేపణీయంగా ఉన్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో ఎంత హైడ్ చేద్దామన్నా సరే అపసొమ్మం తెలియని పిల్లలతో ఫోటోలు, డ్రోన్లు, మళ్ళీ దాని మధ్యలో రోడ్డు మీద ఫోటోకి స్టిల్లు ఎండలా ఉంది సార్, నెత్తి మాడిపోతుంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో చేసినప్పుడు మాట్లాడకుండా ఉండి వీళ్ళు పనులు చేసుకుంటే ఇది పొలిటికల్ లీడర్స్ అందరు. అప్పుడేమో అలాగా తెల్ల చెట్టు మీద నల్ల ఇంకు చూపించినట్టు ప్రతి నిమిషం పాయింట్ అవుట్. ఇక్కడికి వచ్చారు కల్లా వీళ్ళు చేసి అవే పనులు.
చేత ఇవి 164 నియోజకవర్గాలు గెలిచిన కాడ ఈ తీవ్ర ఆక్షేపణీయమైన పరిస్థితులు ఒక పక్క జనసేన పరంగా, ఒక పక్క బీజేపీ పరంగా, ఇంకో పక్క తెలుగుదేశం పరంగా వీళ్ళ వల్ల వీళ్ళు తీవ్ర అవమానాలు లోకల్ క్యాడర్లు లీడర్లు అనుభవిస్తున్నారు. సో ఈ అవమానాలు తట్టుకునే నేపథ్యం నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ఉంటారంటే వీళ్ళ గతి లేక వాళ్ళ దగ్గర ఉండి తీరాలి అంతే. వీళ్ళ గతి అయితే లేదు బీజేపీ జనసేన పార్టీలకి. అంచేత వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంది. అలాంటి దగ్గర కొన్ని వర్మగారు లాంటి నియోజకవర్గాల్లో పిచ్చి చేసేస్తే ఎప్పటికప్పుడు దాన్ని పాయింట్అవుట్ చేసి స్టేట్ వైడ్గా చర్చనీయాంశాలు చేస్తున్నారు. ఇది గమనించుకోమనండి. అండ్ ఇంకోటి సార్, అక్కడ కూటమి నేతలు అండ్ స్పెషల్గా జనసేన నేతలు ఏమంటున్నారంటే, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల మా అభిమానం త్రూ పెట్టాము అని చెప్పేసి అంటున్నారు. అది ప్రోటోకాల్ ఇది కదండి. అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ ఉంటున్నప్పుడు అది ఎలా అవుతుంది అంటే ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు జనసేన మీటింగ్ పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు బొమ్మ చిన్నదేసి పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోమని ఎవరు కాదను. కానీ అక్కడ ప్రోటోకాల్ కదా, మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ అడ్రస్ చేస్తున్న సమావేశాలకి ఎలా పడితే అలా కుదరదు కదా. అంటే వీటిపైన వీళ్ళు వర్మ గారు ఫీల్ అయిన తర్వాత ఎందుకు చంద్రబాబు గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వాళ్ళిద్దరు మాట్లాడారు, వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ నడుస్తుంది. అంటే విభేదాలు రావద్దనా చెప్పు సార్? విభేదాలు వచ్చినా సరే ఈయన ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు నో ప్రాబ్లం, ఎంతైనా సరే నేను అన్ని తుడుచుకుని వెళ్ళిపోతాను సార్ అనుకుంటున్నాడు. ఎందుకు నెక్స్ట్ సారికి మళ్ళీ పదవి ఉండడం కోసం అంటారా? గెలవాలంటే నియోజకవర్గం కావాలి కదా ఫస్ట్. ఇప్పుడు రేపు పొద్దున్న పిఠాపురంలో వర్మ మేసమ్మ చేసి నిలబడ్డాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఉండదు. అంటే మళ్ళీ పిఠాపురంలో పోటీ చేస్తే గెలవరంటారా సార్? ఎవరు? పవన్ కళ్యాణ్. ఫస్ట్ వర్మ గారు వదలాలి కదా. ఇప్పుడు వర్మ గారికి సముచిత స్థానం ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లో తీసుకున్నారు అనుకోండి, అది వేరు. ఇప్పటికి దిక్కులే అట్లా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి వచ్చినట్టు నాగబాబు గారికి ఇచ్చుకున్నారు కదా. అప్పుడు ఆ లెక్కను చూస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంటాయి కదా అక్కడ తెలుగుదేశం లోకల్కి. సో వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? ఇవన్నీ గమనిస్తున్నారు. పైపించి ఆ నియోజకవర్గాన్ని అంత ఈజీగా వదలరు. కొన్ని కంచుకోట్లు ఉన్నాయి తెలుగుదేశానికి. ఏదో ఈ కూటమి సార్ ఆబ్లిగేషన్ కాబట్టి. మళ్ళీ అదే పాత భీమవరం మళ్ళీ గాజువాకి ఇస్తే ఖచ్చితంగా ఎత్తిపోతల పథకమే. అంటే ఏమంటున్నారంటే 100% రిజల్ట్ జనసేన చూపెట్టింది. జనసేన తెలుగుదేశం ఓటు బ్యాంకుతోనా? ఇది గ్రహించాలి ప్రజలు. 13 మంది తెలుగుదేశం క్యాండిడేట్ని ఇచ్చి జనసేన పేరెట్టి నిలబెట్టారు. స్థానికంగా తెలుగుదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ పార్టీకి గెలుపోవటములు పక్క తీస్తే దగ్గర 40% ఓటు బ్యాంక్ స్థిరీకరించుకుని ఉంది అంది చరిత్రలో. ఆల్నెవరండి కాదండి ఇది. ఇప్పుడు రాయలసీమలో గెలవని స్థానాలు చాలా ఉన్నాయి. అయినా సరే వాళ్ళు ఎప్పుడు నిరంతరం 30-35% ఓటు బ్యాంక్ స్థిరీకరించుకున్నారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతని కూటమి పరంగా ఉన్న అడ్వాంటేజ్ని వాళ్ళ గెలుపుకి మలుచుకుని చూపించారు రాయలసీమ అటు ప్రాంతాల్లోనే. ఇవెందుకు గ్రహించిన ఎవరు సార్? ఇంకో క్వశ్చన్ సార్, ఏంటిది అంటే మనం ఒక పవన్ కళ్యాణ్ గారి మూవీస్ రిలీజ్ ఈవెంట్స్ చూస్తాం మనం, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవి. దానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అటెండ్ కావట్లేరు? ఏంటంటే సినిమా ఫంక్షన్కి ముఖ్యమంత్రి రూల్ ఉందా? అంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కదా సార్, అయితే డిప్యూటీ సీఎంఏ కదా, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది కదా సార్. బాలకృష్ణ సినిమాలకి వెళ్ళి వేల మీద లెక్కట్టొచ్చాను. సొంత బామరిదే కదా సార్. ఆయన సినిమాలకి 1-2 వెళ్ళుంటాడేమో నాకు తెలిసి మొత్తం టోటల్ 10 yearsలో. అప్పుడు కూడా ఆయన మొదట్లో సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఆబ్లిగేషన్స్తో. అయితే మన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి ఏదో వచ్చినట్టుకున్నాడు ఆయన. ఎవరు వస్తారండి ముఖ్యమంత్రులు? నాకు అర్థంగా సినిమా వాళ్ళకంటే ఏదో ఒక ప్యాషన్ పోతారు కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.